తెలంగాణలో రైతు సమస్యలు ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ విధానాలను వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆందోళన బాట పడుతోంది. ఈ క్రమంలో ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులకు మద్దతుగా ఆందోళనలకు గులాబీ పార్టీ అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. రైతుల పక్షాన నిలబడాలని బీఆర్ఎస్ శ్రేణులను కోరారు. రైతాంగానికి భరోసా కల్పించే దిశగా నిరసన కార్యక్రమాలతో పాటు ప్రతిరోజు వడ్ల కల్లాల వద్దకు వెళ్లి రైతులకి అండగా నిలవాలని సూచించారు. రైతుల హక్కులను కాపాడేందుకు వారికి అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్ల బస్తాలు పేరుకుపోయాయని, వానకు తడుస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఈ క్రమంలోనే రైతులు రోడ్డెక్కి ఆందోళనలకు దిగుతున్నారని చెబుతోంది. ఈ నేపథ్యంలో రైతులకు గులాబీ శ్రేణులు మద్దతుగా నిలవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి, మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, మార్నింగ్ అయితే రాష్ట్రంలో కార్యక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ప్రధానంగా ఈ బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాల్లో ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఇప్పటికే గులాబీ బాస్ కేసీఆర్ నిర్ణయించారు. ఎందుకంటే ఎన్నికలు అయిపోయిన వెంటనే మొత్తం దొడ్డు వడ్లకు కావచ్చు, లేదంటే సన్న రకాల అన్నిటికీ కూడా 500 రూపాయల సబ్సిడీ సంబంధించిన బోనస్ ఇస్తారని కూడా చెప్పారు. కానీ ప్రజెంట్ మాత్రం కేవలం సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని కేసీఆర్ అంటే ప్రస్తుతం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో కొంత నిరసన అయితే వ్యక్తమవుతుంది. దీనిలో భాగంగానే కేసీఆర్ ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి అన్ని హెడ్ క్వార్టర్లో నిరసన కార్యక్రమాలు చేయడం, అదేవిధంగా కరెంటు కోతలకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా పెద్ద ఎత్తున ఇదే అంశం మీద నిరసన కార్యక్రమాలు చేయాలని కూడా నిన్న పిలిపివ్వడం జరిగింది. ఎందుకంటే ఎన్నికలకు ముందు చాలా హామీలు రేవంత్ రెడ్డి చేశాడు. ఎందుకంటే దాంట్లో 2 లక్షల రుణమాఫీతో పాటు సన్నాలకు దీనికి సంబంధించినటువంటి బోనస్ కావచ్చు, లేదంటే కరెంటు ఇక్కడి నుంచి పోదని చెప్పడం కావచ్చు, ఇట్లా చాలా అంశాల మీద స్పష్టత ఇచ్చారు. కానీ ప్రజెంట్ మాత్రం ఆ ఏది నెరవేరడం లేదని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటూ వస్తుంది. ఇక్కడ ప్రధానంగా 90% మంది దొడ్డు వడ్లని సంబంధించినటువంటి వాళ్ళు పండిస్తారు. అలాంటిది ఇప్పుడు సన్నాలకు మాత్రమే ఇస్తానడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇది రైతులకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటున్నారని కూడా బీఆర్ఎస్ కీలకంగా నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఈరోజు నియోజకవర్గం అంతటా కూడా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇట్లాంటి నిరసన కార్యక్రమాలు చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా ఇప్పుడు యాసంగి వచ్చినటువంటి పంట కూడా సంబంధించి ఇప్పటికీ మార్కెట్ యార్డ్ల దగ్గర పెద్ద ఎత్తున పేర్కొని పోయింది. కొనుగోలుకు సంబంధించినటువంటిది కూడా నిలిచిపోయాయని కూడా బీఆర్ఎస్ ప్రకటిస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి కొనుగోలుకు సంబంధించి ఇక్కడ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కూడా మీనవేషాలు లెక్కిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దీని మీద వెంటనే కళ్ళాల్లో ఉన్నటువంటి వాటిని వెంటనే తరలించి మార్కెట్ యార్డులతో కొనుగోలు చేయాలని, అదే సమయంలో ఈ బోనస్ సంబంధించినటువంటి విషయంలో కూడా 500 రూపాయల బోనస్ ప్రతి ఒక్క రైతుకు మేలు చేసేలాగా ఖచ్చితంగా సన్నాలతో పాటు లావు రకం ఉన్నటువంటి వాటికి కూడా ఖచ్చితంగా మేలు చేయాలనేటువంటి నిర్ణయాన్ని అయితే నిర్ణయం తీసుకుంది. అందుకనే 90% ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా మేలు చేసే కార్యక్రమాలు చేయాలి తప్ప కేవలం 10% రైతులకు మేలు చేసే కార్యక్రమం చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదంటూ కూడా కేసీఆర్ నిన్న తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఈ రోజు కార్యక్రమాలు చేస్తున్నారు. ఏదైనప్పుడు కూడా రీసెంట్ గా మనం చూసాం, కేసీఆర్ ఒక నల్లగొండ కావచ్చు, కరీంనగర్ మీద జిల్లాలు తిరిగి వచ్చి రైతుల సమస్యల మీద నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పంట పొలాల దగ్గరికి వెళ్ళాడు, కరెంటు విషయం కావచ్చు, అదేవిధంగా రైతుల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం అయితే కేసీఆర్ చేశారు. దాని తర్వాత ఎన్నికల్లో ఇదే అంశాన్ని ప్రధానంగా ఆయన రోడ్ షోల ద్వారా కూడా చెప్పినటువంటి సందర్భం ఉంది. ఖచ్చితంగా రైతులకు ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో 2 లక్షల రూపాయల హామీ అది కూడా ఖచ్చితంగా నెరవేర్చాలని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ వస్తుంది. అందుకనే ఖచ్చితంగా ఎన్నికలు అయిపోగానే 4 తడేయడం కాదు, ఖచ్చితంగా కూడా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏదైతున్నాయో అవన్నీ కూడా నెరవేర్చాలి రేవంత్ రెడ్డి. ఇప్పుడు మాట తప్పడం అనేది ఖచ్చితంగా రైతులను విస్మరించడమే, వాళ్ళని మోసగించడం అని కూడా కేసీఆర్ చెప్తూ వస్తున్నారు. చూడాలి వాళ్ళ సాయంత్రం వరకు నిరసన కార్యక్రమాలు ఏ రకంగా జరుగుతాయి. బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో
కార్యకర్తలతో నిర్వహిస్తారా లేదంటే అనేది చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో ఒక్కొక్కరుగా రోడ్డుకు బయటకు వస్తున్నటువంటి సందర్భం అయితే మనకు తెలుస్తుంది. కరెంటు కోతలకు సంబంధించి కూడా మాట్లాడాలి. కరెంటు కోతలు గతంలో మేము ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ ఇచ్చాము. బట్ ఇప్పుడు రైతులకు కరెంటు కేవలం నాణ్యమైన 5-6 గంటలు కూడా రావట్లేదని కూడా ఇప్పటికీ టీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. బట్ చూడాలి, ఒక హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కూడా నిన్న ఇదే అంశం మీద మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా కరెంటు కోతలపై నియంత్రణపై ఖచ్చితంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే వాళ్ళకు నాణ్యమైన విద్యుత్ ఏ టైంలో ఇవ్వాలి, 10 గంటలకు పైగా అని చెప్తున్నారు. చూడాలి దీని మీద ఎట్లాంటి వ్యూహరచనతో బీఆర్ఎస్ పార్టీ మరింత ముందుకెళ్తుంది. దీనికి నివారణగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకమైనటువంటి వైఖరితో ముందుకెళ్తుంది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. ఓకే నరేందర్, థ్యాంక్ యూ.